ఏం ఏజెన్సీ కాదు ఎవరైనా దేవేంద్ర పూర్తి స్థాయిలో ఎన్ని రోజుల్లో మీ కంప్లీషన్ ఉంది? 12 months 24 months మీకు చేసే టైం ఉంది. తొందరలో చేయండి. నాసీ రకం పనులు చేయొద్దు, నాణ్యతమైన పనులు చేయండి. ఎవ్వరు మా కౌన్సిలర్లు కానీ, మా చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, స్థానికంగా ఉన్న మా సోదరులు కానీ ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టరు. అభివృద్ధి విషయంలో ఏమైనా ఇబ్బంది పెడితే కలెక్టర్ గారు చూసుకుంటారు. బ్లాంకెట్ ఆర్డర్. ఎందుకు చెప్తుండంటే ఆయన ఈ అమృత్ కాల్లో ఈ టెండర్ పిలిచారు. ఈ అమృత్ కాల్ ఈ డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు. ఇది ముఖ్యమంత్రి గారి చుట్టాల కన్స్ట్రక్షన్కు వచ్చింది. శోధా కన్స్ట్రక్షన్కు ఈ వరకు ఆర్డర్ అయింది. ఈ ఆర్డర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ కన్స్ట్రక్షను. ముఖ్యమంత్రి గారు వీళ్ళు అక్కడ కమిషన్ తీసుకున్నారు కనుక ఇక్కడ ఎవ్వరు కూడా కంప్లైంట్ ఇవ్వద్దని ఆయన చెప్పగానే వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినాడు. ఎందుకు అంటే నిజంగా ఒకవేళ ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వద్దంటే పాపం బీదోళ్ళు ఇల్లు కూలగొట్టినప్పుడు మాత్రం ఎవరికి వార్నింగ్ ఇవ్వలేదు. బీదోళ్ళు ఇల్లు దాదాపు 4 ఇల్లు కూలగొట్టినప్పుడు ఆయన ఎవరిని కూడా ఇక్కడ పల్లెత్తి మాటలేదు. మొన్న బిట్టుపల్లి చెరువులో మట్టి ఇల్లీగల్గా అనేక లారీలు ఇల్లీగల్గా పోతున్నాయని మా శంకర్లాల్ మా నాయకుడు అనేక మంది అధికారులకు ఫోన్ చేస్తే ఒక్కరు కూడా స్పందించలేదు. ఇది ఎమ్మెల్యే గారి తమ్ముడు ఆదేశాలు ఉన్నాయి, మేము రాలేము, దయచేసి మీరు ఏమనుకోవద్దని ఆయన చెప్పడం జరిగింది. ఈ శోధా కన్స్ట్రక్షన్ వాళ్ళది కనుక, వాళ్ళ పార్టీది కనుక ఎవరు కూడా కంప్లైంట్ చేయొద్దు. ఆర్డర్ ఇచ్చేసిండు కలెక్టర్. ఈ కలెక్టర్కి ఆర్డర్ పాపం ఈ బీదోళ్ళు ఇల్లు కూలగొట్టినప్పుడు ఇస్తే బాగుండు కదా, అవిటి కోసం మాత్రం ఇవ్వలేదు. మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో సంపాదించుకుంటాడు, తమ్ముడు ఇక్కడ సంపాదించుకుంటాడు అనే దానికి ఇంతకన్నా సాక్ష్యం మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ 10 సంవత్సరాల పాత భవనంలో ఉన్నది అంటున్నాడు. అసలు మున్సిపాలిటీ అయి 10 సంవత్సరాలు అయిందనేది కాలేదనే విషయాన్ని కూడా ఆయనకు తెలియకపోవడం దౌర్భాగ్యము. అటువంటి ఎమ్మెల్యేను మనం గెలిపించుకుంటున్నాం. మున్సిపాలిటీ మంత్రిని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా 2018లో మారింది. 2018 నుంచి 2024లో ఎన్ని సంవత్సరాలు అయింది? 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కూడా తేడా తెలియకపోవడం దౌర్భాగ్యము. ఇంకొకటి ఎమ్మెల్యే ఏం మాట్లాడుతుండంటే మున్సిపాలిటీని బయట కడతామంటుంది. అసలు మున్సిపాలిటీ బయట కట్టచ్చా? గ్రామంలో నడిబొట్టున మున్సిపాలిటీ ఉంటుంది కనుకనే ఆనాదిగా ఏ ఊర్లో గ్రామ పంచాయతీ అయినా ఊర్లలోనే ఉన్నాయి. స్థలాలు లేని వాళ్ళు బయటికి పోతారు కానీ ఇవాళ మున్సిపాలిటీని బయట కడతామంటుంది. అంటే ఇక్కడ ఏం స్పష్టమైంది? మంత్రిలో పుట్టని వాళ్ళు నాయకులైతే ఏ విధంగా ఉంటుందో ఇవాళ అర్థమైపోయింది. ఇవాళ ఎమ్మెల్యే మంత్రిలో పుట్టలేదు, మంత్రితో సంబంధం లేదు. ఉన్నాడు మున్సిపల్ చైర్పర్సన్ గారు పాపం తల్లిగారు ఊరు కాదు, అత్తగారి ఊరు కాదు. తర్వాత మున్సిపల్ కమిషనర్కు ఇక్కడ సంబంధం లేదు. కనుకనే వాళ్ళకి మంత్రిని పట్టణం యొక్క ప్రేమ ఆప్యాయతలు వాళ్ళకి ఏం తెలుస్తాయి? ఈ మంత్రిని ముఖ చిత్రం ఏ విధంగా ఉండాలనేది వాళ్ళకి ఏం అర్థమవుతుంది? మంత్రిలో ఏది ఎక్కడ ఉండాలనేది ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళైతేనే వాళ్ళకు తెలుస్తుంది. అనే దానికి నేను ఎమ్మెల్యే మాటలను బట్టి నాకు అర్థమవుతూ ఉన్నది. ఎమ్మెల్యే దోపిడీ మీద ఉన్న ధ్యాస మంత్రి పట్టణ అభివృద్ధి మీద లేదనే దానికి నేను ఆయన ఉపన్యాసం ద్వారా అనేక విషయాలు 38 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అని చెప్పిండు. 38 కోట్లు కూడా మున్సిపల్ లోనుతోటి వచ్చినాయే. రేపు మున్సిపాలిటీ లోను చెల్లించాలి. TUFIDC అనేది బ్యాంకు లోన్, అది ఆ లోను ద్వారా డబ్బులు వచ్చినాయి. ఇప్పటికే మేము 15 కోట్లు TUFIDC ద్వారా వచ్చినాయి. కనుక మేము తెచ్చినటువంటి అటువంటి అకౌంట్ల నుంచి తేవడం ఇది గొప్ప విషయం కాదు. 38 కోట్ల రూపాయలైనా 300 కోట్లైనా మళ్ళీ రిటర్న్ కట్టనటువంటి ఆలోచన చేసి తీసుకురావాలి. మళ్ళీ మున్సిపాలిటీ మీద బర్డను పడకుండా చూడాలి. స్విమ్మింగ్ పూల్ ఎక్కడనో కడతాము దానికోసం చూడమని మీరు అంటా ఉన్నారు. స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ ఎంపీ నిధులతోటి సగం కన్నా ఎక్కువ పని అయ్యి ఫ్రెండ్స్ క్లబ్ మంత్రిలో అది ఆ పనులు నడుస్తూ ఉన్నాయి.
దాన్ని పూర్తి చేయాలి. ఎంపీ నిధులైనా ఎమ్మెల్యే కష్టార్జితంతో వచ్చినటువంటి డబ్బు అనేది మంత్రి ఎమ్మెల్యే గమనించాలి. దాన్ని పూర్తి చేసేదానికి ఆదేశం ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్యే స్విమ్మింగ్ పూల్ కడతామని చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. అంటే ఈయనకు రాజకీయాల మీద ఉన్నటువంటి ప్రేమ ప్రజల మీద లేదు. ఫ్రెండ్స్ క్లబ్లో అది పూర్తి అయితే ఫ్రెండ్స్ క్లబ్లో అక్కడ ఆ బాయ్స్ ఉంటారు, దాన్ని ప్రతిరోజు దాన్ని శుభ్రం చేయాలి, దాంట్లో నీళ్లు చూడాలి, దాంట్లో కెమికల్స్ కలపాలి, అనేక పని ఉంటుంది దానికి. సో దాన్ని అందుకే ముందు చూపుతో ఆలోచించి ఇక్కడ పుట్టి పెరిగిన కనుక ఇక్కడ మాకు ఆ మనోభావాలు తెలుసు కనుకనే ఫ్రెండ్స్ క్లబ్లో ఆవరణలో దాన్ని పెట్టడం జరిగింది. కనుక ఇక్కడ ఈ ఊర్లో పుట్టిన వాళ్ళు నాన్న కనీసం ఆలోచన చేసి మీరు స్టేట్మెంట్లు ఇవ్వాలి. డబ్బు సంపాదన మీద ఉన్న ప్రేమ మంతిని పట్టణ అభివృద్ధి మీద చూపించాలని, అందుకే ఇవాళ మంతిని ప్రజలు గమనించాలి. పాపం ఆ చైర్పర్సన్ అయినా ఇక్కడ వాళ్ళని ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేస్తే బాగుండు. పాపం ఆమెకి ఏం తెలుస్తుంది? ఆమె అమ్మగారు ఊరేమో నేను అనుకుంటా కన్నాల, అత్తగారు ఊరేమో మల్లెపల్లి. వాళ్ళకి ఎందుకుంటుంది ఇక్కడ ప్రేమ? కనుక ఈ ఊరుకు సంబంధించిన వాళ్ళను మనం ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటే ఎంత ప్రమాదం ఉన్నదనేది ఇవాళ మంత్రిని పట్టణ ప్రజలు గమనించాలి. మంత్రిని ఎమ్మెల్యేను ధనవాడలో పుట్టే, హన్మకొండలో పుట్టే, పెరుగుడేమో హైదరాబాద్లో పెరిగాయి. ఆయన ఈ ప్రాంతంతో సంబంధం లేదు. ఈ పట్టణంతో సంబంధం లేని వాళ్ళు మున్సిపాలిటీలో ప్రజాప్రతినిధులుగా ఏర్పడ్డారు. కనుక ఇవాళ శోధా కన్స్ట్రక్షన్ దగ్గర డబ్బులు తీసుకొని పాపం కౌన్సిలర్లకు, చైర్పర్సన్ గారికి వార్నింగ్ కలెక్టర్ తోటి ఎందుకు ఇప్పించడం? నువ్వే మేము తీసుకున్న కమిషన్ మీరు అడగకండి భయ అని చెప్పాలి కదా, డైరెక్ట్ చెప్తే బాగుంటుంది. కనుక ఈ కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద కంపెనీల దగ్గర ఎమ్మెల్యే గారు అక్కడ వసూలు చేస్తాడు. తమ్ముడు ఇక్కడ చెరువులల్లా, ఇసుకలల్లా, బెల్లంలో, బియ్యంలో, పోలీస్ స్టేషన్ దగ్గర మనిషి ఒక్క దగ్గర ఒక ఏజెంట్ని పెట్టి అక్కడ తమ్ముడు వసూలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ పోలీస్ స్టేషన్లలో ఎస్ఐలు డైరెక్ట్ అడుగుతారట, ఏ పార్టీ బాబు నీదని. కాంగ్రెస్ పార్టీ అంటేనే కూర్చోంటారు, లేకపోతే మాత్రం మీరు దరఖాస్తు ఇచ్చి వెళ్ళండి అని స్వయంగా వాళ్ళు చెప్తున్నట్టుగా మరి ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా మేమేది కూడా అబద్ధం చెప్పము, నిజమే చెప్తాము అనేదానికి వాళ్ళ ఎమ్మెల్యే స్టేట్మెంటే ఆధారం అయిపోయింది. శోధా కన్స్ట్రక్షన్ దగ్గర ఆయన కమిషన్ తీసుకున్నాడు కనుక కౌన్సిలర్లు, చైర్పర్సన్ గారు దీనికి మీరు ఆశపడకండి. మళ్ళీ వాళ్ళు ఇల్లు కూలగొట్టుకొని అక్కడ వసూలు చేసుకోండి, మళ్ళీ ఏదైనా చెరువులు చూసుకోండి, బియ్యం చూసుకోండి, స్క్రాప్ చూసుకోండి, ఏదైనా ఇక్కడ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీసు వీటి మీద ఆధారపడండి. ఈ మధ్యలో తెలుస్తున్నది అవి మళ్ళీ ఒక మీ వేదిక ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఎమ్మెల్యే ఖచ్చితంగా మంత్రిలో ఎమ్మెల్యే హైదరాబాద్ కేంద్రంగా సంపాదన, తమ్ముడు మంత్రి కేంద్రంగా సంపాదన ఇవాళ బహిర్గతం అయిపోయింది. ఇప్పటికైనా మంత్రి వాసులు ఎన్నికలు వస్తే డబ్బులు ఎట్లా వస్తున్నాయి అనే దానికి ఇవాళ ఆధారం దొరికిపోయింది. ఎన్నికలు రాగానే 100 కోట్లు వస్తున్నాయి, ఎన్నికల తర్వాత మంచినీళ్ళు కూడా దొరుకుతారు. ఇవాళ ఎమ్మెల్యే దగ్గరికి పోతే మంచినీళ్ళు కూడా పోస్తలేడని ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఓట్లు రాగానే నెల రోజుల ప్లాటు బ్లెండర్ స్పైడ్ బాటిల్ తప్ప ఇంకొక బాటిల్ కనబడలే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. బ్లెండర్ స్పైడ్ బాటిల్లే కనబడ్డాయి. ఇవాళ మాత్రం మంచినీళ్ళు కూడా లేవు. సో ఇవాళ ఎమ్మెల్యే ఏ విధంగా దోపిడీ చేసి ఈ నియోజకవర్గ ప్రజల్ని మభ్యపెట్టి ఏలుతూ ఉన్నాడో ప్రజలు ఇప్పటికైనా గమనించాలని, ప్రజలు ఎవరిని ఎక్కడ ఉంచాలనో అక్కడ ఉంచితే బాగుండు. ఇవాళ మంత్రిని పట్టణం ఈ మట్టిలో పుట్టిన వాళ్ళ చేతిలో లేకపోవడం వలన ఎన్ని అనర్థాలకు గురవుతుందో. మున్సిపాలిటీని బయట కట్టిస్తే మరి ప్రజలు ఎట్లా బయటికి పోకూడచ్చు, ఎక్కడ కడతారు, ఏంది అసలు ఏమైనా అర్థం ఉందా? మున్సిపాలిటీ తీసుకువెళ్ళ బయట ప్రపోజల్ కూడా చేయొద్దు, ఆ మాట కూడా రావద్దు. మున్సిపాలిటీని బయట కడతాం, పెద్దగా కడతాం, 10 ఏళ్ళ మున్సిపాలిటీ అయిందని, మున్సిపాలిటీ ఎప్పుడైందో తెలియదు, మున్సిపాలిటీ ఏం జరుగుతుందో తెలియదు. ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు జీతం తీసుకొని మంచిగా హాయిగా టైంపాస్ చేసి ఓట్లు రాగానే నోట్ల సంచులు పట్టుకుని వచ్చే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఏ జీవో ఎప్పుడు వస్తుంది, ఏ పని ఏ విధంగా చేయాలనేది తెలియదు అనేది. ఇవాళ ఎమ్మెల్యే నిన్న పోచమ్మవాడలో అమృత్ కాల్లో వచ్చినటువంటి ట్యాంక్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, పాపం ఈ రాష్ట్ర గవర్నమెంట్కి సంబంధం లేని నిధులు, TUFIDC లోన్ ద్వారా వచ్చే డబ్బులు, అవింటి గొప్పలు చెప్పుకున్నాడు, ఇంటికెళ్ళి సపోర్ట్ కొట్టుకున్నాడు. ఇక పత్రికలలో ట్రబుల్ షూటరు, చౌబల్ షూటరు, ఏమో షూటర్లు అని పేర్లలో రాయించుకున్నాడు. బాగా సిపాయి మాటలు మాట్లాడు. ఒక్కటి కూడా ఇప్పటి వరకు 7 నెలలైంది, ఒక్కటి కూడా సొంతంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది లేదు. భయభ్రాంతులకు గురి చేసి మాత్రమే బతుకుతూ ఉన్నాడు ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే తమ్ముడో దిక్కు ఎమ్మెల్యే దిక్కు అనేదానికి ఇది స్పష్టమైపోయింది. దయచేసి మంత్రి నియోజకవర్గ ప్రజలు, మంత్రిని పట్టణ ప్రజలు ప్రతి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ ఉంటాం. మీరే గమనించండి, ఎవరు ఏ విధంగా ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల పక్షాన ఉన్నారు, ప్రజలకు ఏ విధంగా సేవ జరిగింది, ప్రజల పక్షాన లేకుండా ప్రజలను డబ్బుమయం చేసి ఆ ఎన్నికల మందమే చూసే వాళ్ళు ఎవరనేది ఇప్పటికైనా దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను.